సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ రెరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేస్తున్నారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 16 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ ఇంట్లో 99.60 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 6 కేజీల వెండి, భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేర్లపై ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. 8.26 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంది. శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ రెరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేస్తున్నారు. సమీప బంధువులు, ఆయన స్నేహితులు సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తం 16 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ ఇంట్లో 99.60 లక్షల నగదు, 2 కేజీల బంగారం, 6 కేజీల వెండి, భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. 8.26 కోట్ల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంది. శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మొత్తం ఇప్పటి వరకు 16 ప్రదేశాల్లో జరిగినటువంటి సోదాలకు సంబంధించి మొత్తం వివరాలు కూడా కోర్టుకు సంబంధించిన మరి రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలు లేవనెత్తబోతున్నారు. ఇంట్లో ఇప్పటి వరకు కూడా 99,60,000 రూపాయల నగదు సీజ్ చేశారు. 2 కిలోల బంగారంతో పాటు 6 కిలోల వెండి సీజ్ చేశారు. 8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల ప్రభుత్వ డాక్యుమెంట్ వాల్యూ ఆస్తులు గుర్తించారు. కానీ అది బహిరంగ మార్కెట్ లో దాదాపు 10 రెట్లు ఉంటుంది. అంటే 100 కోట్ల రూపాయల ఆస్తులు దాదాపుగా ఉన్నట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూలో మరి అధిక రేట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇంకా మరింత ఆస్తులు దొరికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం బినామీ ఆస్తులపైన ఇంకా విచారణ జరగలేదు, విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం ఇతని ఇంట్లో మాత్రమే జరిగినటువంటి డాక్యుమెంట్ ఆధారంగా కూడా మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ చూపిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఏసీబీ న్యాయస్థానం అతన్ని రిమాండ్ ఇస్తుంది. ఆ తర్వాత జైలుకు పంపిస్తుంది. మరోసారి కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో 100 కోట్ల రూపాయల చేతులు మారాయి. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 7 జిల్లాల్లో జరిగినటువంటి భూదందాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అక్రమాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల దీని ముందు ఎవరున్నారన్న కోణాలు కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వ పెద్దలతో పాటు కొంతమంది కీలక అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. 111 జీవో ఉన్నటువంటి పరిధిలో భూములు కావచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్ల పర్మిషన్లు కావచ్చు, ఆ కన్జర్వేషన్ జోన్ లో ఉన్నటువంటి వాటికి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కావచ్చు. ఇప్పటికే బాధితులు కూడా తెరపైకి వస్తా ఉన్నారు. 100 కోట్ల రూపాయల భూములకు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారు, అక్రమంగా రెగ్యులేట్ చేశారన్న అంశానికి సంబంధించి మాత్రం అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ఏసీబీ అధికారులు ఉంచబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొనబోతా ఉన్నారు. ఇంకెవరి పేర్లైనా చేరుస్తారా ఈ కేసు సంబంధించి చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడతా ఉన్నాయి. కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరి నివాసంలో ఉప్పల్లో దాడి చేసిన నేపథ్యంలో దాదాపు 20 లక్షల రూపాయల డబ్బు, ఆమె 2 కుమారులు కూడా ఇంత దగ్గర బినామీలుగా ఉన్నట్టుగా ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అలాంటి బినామీలు ఇంకా చాలా మంది ఉన్నారు. 4 కార్లతో పాటు దాదాపు విలువైనటువంటి 60 చేతి గడియారాలతో పాటు ఒక 100 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసే పరిస్థితి. అంటే ఒక రేంజ్ లో ఒక చిన్నపాటి బంగారం షాప్ ఉన్నదా అన్న కోణంలో కూడా అతని ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, డబ్బు పట్టుబడుతున్న నేపథ్యం చూస్తా ఉంటే ఇంకా ఆస్తులు విలువ పెరిగే కోసం నగర శివారు ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 అత్యంత విలువైనటువంటి విల్లాస్ కూడా అతనికి హైదరాబాద్ లో ఉన్నాయట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇవన్నీ ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. మరి న్యాయమూర్తి ముందు ఏం చెప్తాడు, నాకేం తెలియదని మాత్రం ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ లోపలికి వెళ్లే నేపథ్యంలో కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తే నాకే పాపం తెలియదంటూ కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం అవినీతి చిట్టా విప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కూడా 1,000 కోట్ల రూపాయల భూ ఆక్రమణలు, పర్మిషన్లకు సంబంధించి మాత్రం అవినీతి జరిగిందని మాత్రం ఏసీబీ భావిస్తూ అరెస్ట్ అయితే చూపిస్తా ఉంది. మరి కాసేపట్లో రిమాండ్ తరలించబోతున్నారు. ఆ తర్వాత జైలు పంపించబోతా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ వాసు.